హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము టమోటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో పల్లీలు వేసి లో ఫ్లేమ్లో పల్లీలు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను తీసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 12 నుండి 13 వరకు పచ్చిమిర్చీలను విరుచుకొని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చీలు వేగుతున్నప్పుడు బాగా కడిగిన కరివేపాకు రెమ్మలను 2 తీసుకొని అందులోకి వేసి వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 7 నుండి 8 బాగా పండిన టమోటాలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసి మెత్తబడనివ్వాలి. టమోటాలు మెత్తబడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మూత పెట్టుకొని మెత్తబడనివ్వాలి. ఈలోపు మనము వేయించి ఉంచుకున్న పల్లీలను తీసి మిక్సీ పట్టుకోవాలండి. అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి తీసి మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక్కొక్కటి సపరేట్గా పట్టుకోవడం వల్ల బరకగా వస్తుంది. రోట్లో రుబ్బిన విధంగానే టేస్ట్ ఉంటుందండి. మీకు రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లోనే రుబ్బుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై టమోటాలు మెత్తబడ్డాయో లేదో ఒకసారి చూసుకుందాం. మెత్తబడ్డాయండి. ఇలా మెత్తబడ్డ టమోటాలను స్టవ్ కట్టేసి ఆరనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి పొడిలోకి వేసి మిక్సీ పట్టుకోవాలండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీలాంటి ఫ్రెండ్స్ చాలామంది చూడడానికి యూజ్ అవుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసి తాలింపు పెట్టుకుంటే టమోటా రోటి పచ్చడి రెడీ అండి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకున్నవి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని మనం ఆల్రెడీ రుబ్బుకొని ఉంచుకున్న టమోటా పచ్చడి తీసి తాలింపు పెట్టుకుంటే టమోటా పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఈ టమోటా పచ్చడి కూరలతో పని లేకుండా పచ్చడిలోనే మొత్తం అన్నం తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ మరియు పూరీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఇలా తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టమోటా పచ్చడి రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.